నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలపాలెం వెంకట రామరాజుపేట గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం జనవరి నెలలో గులాబీ మొక్కలు నాటినట్లు రికార్డులో చూపించి ఉపాధి హామీ పథకం కింద బిల్లులు పొందినట్లు ఆరోపణలు చేశారు. ఈ అంశంపై గ్రామానికి చెందిన పలువురు ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు విచారణకు వస్తారనే సమాచారంతో సంబంధిత పొలంలో తాజాగా కూలీలను పెట్టి గులాబీ మొక్కలు నాటించడం ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపించారు. నా పేరు గంటా వెంకటేశ్వర్లు, మాది వెంకటరామరాజుపేట చందలపాలెం పంచాయతీ, మాదనగారిపల్లి సచివాలయం, కలువాయి మండలం. పేపర్లో ఎన్ఆర్జీసీ ఇక్కడ దోసుకుంటున్నారనే ఉద్దేశంతో పేపర్లో వేశారు. పేపర్లో వేస్తే అది ఎంక్వైరీకి వచ్చి నామకే వాస్తిగా చేసి వెళ్ళిపోయారు, ఎవరికి చెప్పకుండా. సరే, నేను సోమవారం రోజు కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో నేను ఒక అర్జీ రాసి ఇచ్చా. ఆ అర్జీ రాసిస్తే అది పీడీ గారికి ఇచ్చారు. పీడీ గారు నన్ను అడిగారు, ఏమయ్యా పేపర్లో వచ్చింది ఇదే కదా అంటే, అవును సార్, పేపర్లో వస్తే నామకే వాస్తిగా చేశారు, ఇది మీరు కరెక్ట్గా చేసి చూడండి సార్, పేదలకు సంబంధించిన పథకం ఇది అని సార్గా చెప్పాను. అది చేపించేస్తాం, అది వచ్చి ఎంక్వైరీ చేస్తాం అన్నారు. నేను మొత్తం పిన్ టు పిన్ బిల్లులతో కూడా సార్ వాళ్ళకి ఇచ్చాను. అక్కడ ఎటువంటి చెట్లు ఏమీ వేయకుండానే బిల్లులు చేసుకున్నారు సార్ అని ప్రతి బిల్లు, ప్రతి పేరు, వాళ్ళ నంబర్లు మొత్తం ఇచ్చిన తర్వాత అది మొత్తం కుటుంబం, వాళ్ళ చెల్లెళ్ళది, వాళ్ళ బామర్ది, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ మేనత్త, వాళ్ళ అమ్మ, వీళ్ళ పేర్లతోనే ఉన్నాయి సార్ అని చెప్పని కూడా చెప్పా సార్కి కూడా. మళ్ళీ నోటితో కూడా చెప్పా, ఆవిడ ఇచ్చింది కూడా కాకుండా చెప్పితే సరే ఎంక్వైరీ చేపిస్తాను. 5 రోజులైంది. 5 రోజులకి నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఏమి, ఎటువంటి మెసేజ్ కానీ, ఎటువంటి ఫోన్ నెంబర్ కానీ ఏమీ నాకు చేయలేదు. తర్వాత ఈరోజు రోజా చెట్లు ఆ బీట్ నెలలో హడావుడిగా వచ్చి ఈ ఆఫీసర్లు చెప్పకపోతే ఈరోజు ఈ హడావుడిగా ఎందుకు చేస్తారు, ఈరోజు వచ్చి చెట్లు నాటడానికి వచ్చారు. మీడియా వాళ్ళు పోతే పరుగులు చదువుతారు. మీరు చూస్తున్నారు కదా, మీరే వీడియో చేస్తుంటే మీరు ఎట్లా వెళ్తున్నారు చూసారు కదా, కూలోళ్ళు కానీ. అది కుటుంబం వరకే ఉన్నట్టుంది. ఇది లేబర్గా సంబంధించిన పథకం. ఈ లేబర్గా సంబంధించి కలెక్టర్ గారు దయవుంచి అది అందరికి ఉపయోగపడేటట్టు ఈ కుటుంబ పాలనలో వాళ్ళ ఇంట్లో వరకు ఈ ఆదాయాలు కాకుండా లక్షలు దోసుకొనికుండా అందరూ పని చేసుకొని బతికేటట్టు చూడాలని కలెక్టర్ గారిని కోరుతున్నా.